రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ పరమ అత్యాసపరుడు. ఒకసారి ఆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినా లోపలున్న విలువైన వస్తువులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. అప్పుడే ఇంటికి వచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారానికి కావాల్సిన డబ్బు 4 లక్షలు పెట్టాను అంటూ తలబాదుకుంటున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య, మీ ఇంట్లోని డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులో నాకు కావాల్సింది నేను తీసుకొని నాకిష్టమైనది నీకిస్తాను, సరేనా అన్నాడు. దాంతో రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య చెప్పినట్టు డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటని భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. రామనాథం ఇది అన్యాయం అంటూ కోపగించుకున్నాడు. దాంతో కృష్ణయ్య ఎదురు తిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్ళింది. ఇద్దరు చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఒకవైపు మూటని మరోవైపు 100 రూపాయల నోటిని పెట్టమన్నాడు. పెట్టాక కేశవరావు ఇలా అన్నాడు, కృష్ణయ్య, ఇందులో నువ్వు కోరుకున్నది నీకు ఇష్టమైనది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. దాంతో కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకిష్టమైనది ఇస్తానన్నావు కాబట్టి ఆ మూటను రామనాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం, నాకిష్టమొచ్చినంత ఇస్తాను అన్నది నా ఉద్దేశం అని అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా, మారు మాట్లాడక చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివైనా అత్యాస వల్లే తప్పుదారి పడుతున్నావు, ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించి కేశవరావు వెళ్ళిపోయాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.